లోపమైతే ఉందో, ఏ పాపమైతే ఉందో దాన్ని తీసేస్తుంది. నిన్ను మండించే వ్యక్తిగా చేస్తుంది. నీ ద్వారా అనేకమైన అద్భుతాలు చేస్తుంది. నువ్వు ప్రార్థన చేస్తే అనేకమైన బలమైన కార్యాలు జరిగేలాగా చేసేది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ మాత్రమే. పరిశుద్ధాత్మ మాత్రమే. కనుక ఆత్మకు అప్పగించుకునే వ్యక్తిగా ఉండు. పేతురు దేవుని ఆత్మ లేనప్పుడు యేసయ్య ఎవరో నాకు తెలియదని దూషించుకొని శపించుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే పట్టుకుంటారు, కొడతారు, చంపేస్తారు. కనుక ఆయన ఎవరో కూడా నాకు తెలియదు అని చెప్పి దూషించుకొని శపించుకోవడానికి సిద్ధపడ్డాడు. కానీ అదే పేతురు దేవుని ఆత్మచేత నింపబడిన తర్వాత అన్న మాట ఏంటో తెలుసా? దేవుని మాట వినుట నాయమా, మీ మాట వినుట నాయమా. ఎక్కడైతే సువార్త చెప్పొద్దన్నారో అదే పట్టణంలో ధైర్యముగా నిలబడి దేవుని సువార్తను ప్రకటించాడు. అంటే బలహీనమైన వారిని బలపరిచేది, ధైర్యము లేని వారికి ధైర్యమునిచ్చేది, ముందుకు నడిపించేది ఏంటో తెలుసా? దేవుని యొక్క ఆత్మ కావాలి. కనుక ఈరోజు నా బైబిల్ చెప్తుంది, తన అడుగు వారికి ఎంతగానో నిత్యముగా దేవుడు ఏమిస్తాడంట? పరిశుద్ధాత్మని ఇస్తాడు. చాలామంది